ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. అయితే ఆ కేబినెట్లో ఏ అంశాలు చర్చకు వచ్చాయో కేబినెట్ ముగిసిన తర్వాత రాష్ట్ర సమాచార శాఖ మంత్రి అయినటువంటి కొలుసు పార్థసారథి గారు ప్రతిదీ క్లుప్తంగా మీడియాకి ప్రజలకి వివరించడం జరిగింది. అయితే ఇంత బహిర్గతంగా వాస్తవాలు కనిపిస్తున్నప్పటికి కూడా సాక్షి మీడియాలో మాత్రం జరిగినట్లుగా పూర్తిగా కేబినెట్కి సంబంధించి అనేక అవాస్తవాల్ని వడ్డీవార్చారు వాళ్ళ పత్రికలు. మరోపక్క పవన్ కళ్యాణ్ గారిని ఆరోగ్యాన్ని కూడా రాజకీయ రంగు పులిమింది సాక్షి పత్రిక. ఈ అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ అప్సర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు అనేక కేబినెట్ మీటింగ్ జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ పారదర్శకంగా ఉండాలని చెప్పేసి అయిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం అది తరచుగా వస్తున్నట్టు ఆనవాయితీ. అయినా కూడా సాక్షి పత్రికలో మాత్రం క్యాబినెట్లో అసలుకి ఈ ఎజెండా జరగలేదు, ఆ ఎజెండా జరగలేదు, చంద్రబాబు నాయుడు ఇది చెప్పారు అది చెప్పారు, మంత్రులపై సీరియస్ అయ్యారని చెప్పేసి మాట్లాడటం. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి ఆయన వెన్నునొప్పితో బయటకు ఉన్న సందర్భాన్ని దృష్టిలో తీసుకొని అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి పర్లేదు, అనేక అంశాలతో వాళ్ళిద్దరికి పోటీకి జరిగిందని అనేక అవాస్తవాలు చెప్పుకుంటూ వస్తున్నారు. తెలంగాణ అంశాలను కూడా ముడిపెట్టారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి. మీరేమంటారు ఈ అంశం గురించి? ఇప్పుడు వాస్తవంగా ఏదైనా ఒక రాజకీయ పార్టీ తన రాజకీయపరమైన తన క్యాడర్తోటో నాయకులతోటో ఒక సమావేశం జరుపుకున్నారు అన్నప్పుడు అక్కడ రాజకీయపరమైన చర్చలకు ఆస్కారం ఉంటుంది. కానీ మంత్రివర్గ సమావేశం అనేది అధికారిక సమావేశం. ఈ మంత్రివర్గ సమావేశానికి కొన్ని ప్రోటోకాల్స్ ప్రొసీజర్స్ ఉంటాయి. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చోవాలి, ఆ సమావేశంలో ఎవరెవరు పాల్గొనాలి, ఆ సమావేశపు నోటిఫికేషను క్యాబినెట్ సమావేశం అని వాడు పొద్దున అనుకుంటే మధ్యాహ్నానికి జరగదు. పలానా రోజు క్యాబినెట్ సమావేశం అని చెప్పని ముందే నిర్ణయం జరుగుద్ది. ఆ నిర్ణయాన్ని క్యాబినెట్ సహచరులకి ముందస్తు సమాచారం ఇవ్వడం జరుగుద్ది. ఆ క్యాబినెట్లో చర్చించాల్సిన అంశాలని ఎజెండా రూపకల్పన జరుగుద్ది. దీంట్లో ఏ అంశాలు ఎజెండాలో పొందుపరచాలి అనేది చాలా సుదీర్ఘ కసరత్తు జరుగుద్ది. అంటే సచివాలయంలో ఒక సెక్షను జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఆ ఫైల్ నిర్మాణ ప్రక్రియ మొదలయ్యి చీఫ్ సెక్రటరీ వరకు ప్రమేయంతో ఆ ఎజెండాలో అంశాలు పొందుపరుస్తారు. ఇంతటి సుదీర్ఘ కసరత్తు తర్వాత క్యాబినెట్ సమావేశం జరుగుద్ది. ఎందుకంటే ఇవాళ క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గం ఏదైనా ఒక అంశాన్ని ఆమోదం తెలిపారు అన్నా, ఏదైనా ఒక అంశాన్ని తిరస్కరించారు అన్నా అంటే ప్రభుత్వ శాసనం కింద లెక్క. మరి అటువంటి మంత్రివర్గ సమావేశంలో ఏం చర్చించారు అని ఆ చర్చలకు వక్ర భాష్యాలు చెప్తూ సాక్షి పత్రికలు వాళ్ళ కథనాలు రాస్తున్న తీరు చూస్తున్నప్పుడు 100కి 100 పాళ్ళు ఇప్పటి వరకు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాల కాలం గడుస్తున్నా కూడా గడిచిన దశాబ్ద కాలంగా ఈ వండివాచిన వార్తలతోటి వ్యక్తిత్వానికి పాల్పడుతున్న సాక్షి పట్ల కఠిన చర్యలు తీసుకోవడంలో కొంత మా వైపు నుంచి కూడా కొంత ఉదాసీనత కనపరుస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. ఏనాడైతే 2019 మార్చి 16వ తారీఖు రోజున మార్చి 15 జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్యని ప్రస్తావిస్తూ నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఫోటోని మార్ఫింగ్ చేస్తూ ఒక బ్యాన్ రైటంగా ప్రచురించారో, అంటే ఒక హత్య జరిగితే ఆ హత్య కేసు వాస్తవాలను వక్రీకరిస్తూ సంబంధమే లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆపాదిస్తూ బ్యాన్ ఐటమ్గా దాన్ని ప్రచురించారో ఆనాడే ఆ ప్రచురించిన ఎడిటర్ని, ఆ ప్రచురింపజేసిన యజమానిని కాలర్ పట్టుకొని లాక్కొచ్చి జైల్లో పెట్టున్నట్టయితే ఇవాళ ఇదే వరవడి నాటి నుంచి నేటికి కొనసాగించే ధైర్యం చేసేవాళ్ళు కాదు. కానీ మా ప్రభుత్వ పరంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొంత ప్రజాస్వామ్య స్ఫూర్తితోటి ఈ విధమైన కక్ష సాధింపు చర్యలుగా భావిస్తారేమోననే కొంత సంశయిస్తున్న దాన్ని అనీవెన్ అడ్వాంటేజ్గా తీసుకొని సాక్షి ఇదే విధమైన వరవడి కొనసాగిస్తుంది. ఏ సాక్షి అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో అతను రాష్ట్ర ముఖ్యమంత్రి, అతని భార్య కంపెనీకి యజమాని, అటువంటి ఒక సాక్షి పత్రిక సాక్షి టెలివిజన్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఏమైనా ప్రమాణ స్వీకారం చేశాడు? భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పని. కానీ ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత తన కుటుంబ యాజమాన్యంలో తన సతీమణి చేత నిర్వహించబడుతున్న సంస్థకి వందలాది కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ కట్టబెట్టాడు. అలా యాడ్ రెవెన్యూ కట్టబెట్టడాన్ని నాటి ఐటీ కమిషనర్గా పనిచేసిన, నాటి I&PR కమిషనర్గా పనిచేసిన
తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అని అతను బాధ్యుడిగా విచారణ ఎదుర్కొంటున్నాడు. కానీ ఇక్కడ నిర్ణయాధికారం పాలన చేతిలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి చేతిలో. ఆ ప్రభుత్వంలో ఎక్కడ ఏ ఉల్లంఘన జరిగినా దానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. పైగా ఇక్కడ అంతిమంగా ఈ నిర్ణయం వల్ల ఈ రెవెన్యూ కట్టబెట్టడం వల్ల లబ్ధి చేకూరింది జగన్మోహన్ రెడ్డి సతీమణికి. అంటే ఎలా అయితే హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉండి తానే ముఖ్యమంత్రిగా తన కేబినెట్ ద్వారా తన కుటుంబానికే సంబంధించిన సంస్థలకి మైన్స్ కేటాయింపు చేసుకున్నాడు అని చెప్పని నాడు సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతను అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఇవాళ తానే ముఖ్యమంత్రిగా ఉండి తన ప్రభుత్వ విభాగం చేత తన సతీమణి కంపెనీకి 100 కోట్ల రూపాయల ఈ డబ్బు కట్టబెట్టిన నేపథ్యంలో అరెస్టు కావాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అరెస్టు కావాల్సిన వ్యక్తి భారతి. కానీ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శిస్తున్న ఒక రకమైన అంటే సంయమనం వల్ల అనీవెన్ అడ్వాంటేజ్గా తీసుకొని సాక్షి మాత్రం కనీస మాత్రపు కృతజ్ఞత ప్రదర్శించకుండా ఈ విధమైన వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఉంది. నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో చాలా ఎజెండా అంశాలు చర్చించారు. ఏ అంశాలు చర్చించాం, ఏ అంశాల మీద ఏ నిర్ణయాలు తీసుకున్నాము అని చెప్పని మీరు ఇందాకే ప్రస్తావించినట్టుగా మా ఐఎన్డిపిఆర్ మినిస్టరు పార్థసారథి గారు మీడియా ముందు చెప్పారు. అయినా సరే దానికి వక్రభాష్యాలు చెప్తా డిఎస్సిలో జరిగిన తప్పుల కారణంగా ఈరోజు ఆరోపణలు మా అబ్బాయి లోకేష్ని చుట్టుముడతా ఉన్నాయి, మీరందరూ లోకేష్ రెస్క్యూకి రండి అని చెప్పని మంత్రులని చంద్రబాబు నాయుడు గారు ప్రాధేయపడినట్టుగా. ఇక్కడ ఈ డిఎస్సి సెలక్షన్స్లో ఎటువంటి తప్పు జరగలేదు, ఈ జరుగుతున్న ప్రచారం మొత్తం లోపభూయిష్టం, అసత్యాలతో కూడుకున్న ప్రచారం చేస్తున్నారు అని చెప్పని ఇప్పటికే ప్రభుత్వం తరపున ఆల్రెడీ కోన శశిధర్ గారు ఐఏఎస్ అధికారి ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. అజయ్ జైన్ గారు స్పోర్ట్స్ సెక్రటరీ ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. ఏ రూల్స్ ఫాలో అయ్యాం, ఏ రిజర్వేషన్ ఫాలో అయ్యాం, ఏ స్పోర్ట్స్లో పాల్గొన్న వాళ్ళని ఏ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఆటల్లో ఏ క్రీడా పోటీల్లో పాల్గొన్న వాళ్ళని ఎంపిక చేశాము అని స్పష్టమైన కేసు బై కేసు వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా దాని వల్ల ఏదో లోకేష్ గారు అప్రతిష్ట మూట కట్టుకుంటున్నట్టు, లోకేష్ గారు రెస్క్యూకి మంత్రులు రావాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రాధాయపడినట్టుగా వార్తలు రాస్తూ ఉన్నారు. ఇక్కడ 100% నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది పారదర్శకంగా జరిగిన నియామకాలు 15,941 మంది టీచర్ల నియామక ప్రక్రియ సుజావుగా జరిగిపోయి వాళ్ళందరూ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్న సందర్భంగా లోపభూయిష్టమైన ఆరోపణలతోటి ఉద్యోగాలు దక్కన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ చేత వాళ్ళ వర్షన్లో ఉన్న ఫ్లా ఏంటి అనేది కళ్ళ ముందు కనిపిస్తున్నా ప్రభుత్వాధికారులు స్పష్టమైన సాక్ష్యాధారాలతో కూడిన వివరణ ఇచ్చినా కూడా ఇంకా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అదే సందర్భంలో ఆల్రెడీ ఉద్యోగాలు దక్కించుకొని కొనసాగుతున్న వారి మోరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో అవసరమైన చట్టపరమైన ప్రొసీడింగ్స్కైనా సిద్ధంగా అండి. సాక్ష్యాధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేస్తే అటువంటి ప్రభుత్వ ప్రతిష్టను మంటగలపడానికి చేసే ప్రయత్నాలని కఠినంగా హ్యాండిల్ చేయండి, లీగల్గా ప్రొసీడ్ కండి అని చెప్పని ఆయన ముఖ్యమంత్రిగా తన మంత్రివర్గ సహచరులకు సూచన చేయడం జరిగింది. అంతేగాని ఆయన ఏమి బతిమలాడో బామాలో మీరు నా కొడుకు రక్షణకు రండి అని చెప్పని ఆయన ఎవరిని ప్రాధేయపడాలా, అంత అవసరము లేదు. అక్కడ ఎటువంటి తప్పు జరగలేదనేది ఆల్రెడీ ఇప్పటికే ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాను బట్టిన కుందేలకు 3 కాళ్ళు అని చెప్పని 3,20,000 మంది పరీక్షలకి హాజరయ్యారు కాబట్టి అందులో 16,000 మందికి ఉద్యోగాలు దక్కాయి కాబట్టి ఈ మిగిలిన 3,04,000 మందిలో అన్రెస్ట్ క్రియేట్ చేయడం ద్వారా ఎంతో కొంతమందిని తన వైపు రప్పించుకోగలను అని చెప్పని ఒక రకమైన కుయుక్తులతో కుట్రలతో నేరపూరిత స్వభావంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. అటువంటి వైఖరి ఆల్రెడీ ఇప్పటికే ప్రజలకు ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్. అయినా సరే సాక్షిలో ఈ విధమైన కథనాలు రాస్తున్నప్పుడు సందర్భంగా ఖచ్చితంగా ఈ వక్రీకరణతో కూడిన ఈ కథనాలు ప్రచురిస్తున్నందుకు సాక్షినికి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ సమావేశం ప్రారంభమైన తర్వాత ఆయనకి వెన్నునొప్పి అధికమైన సందర్భంగా ఆయన కేబినెట్లో ఎక్కువసేపు కూర్చోలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి తెలియజేసి ఆయన అనుమతి తీసుకొని కేబినెట్ సమావేశం నుంచి నిష్క్రమించడం జరిగింది. దానికి కూడా ఒకరి భాషలు చెప్తున్నారు. ఇంకా మాట్లాడుకుంటే నిన్న సాయంత్రం ఎన్డీఏ కీలక నేతల సమావేశం జరిగింది. ఆ సమావేశం మధ్యలో నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువసేపు కూర్చోలేని పరిస్థితిలో ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది అనారోగ్యం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏదో ఒక అనారోగ్యం వస్తే దాన్ని కూడా హేళనపూర్వకంగా
ఆయన మొన్న హైదరాబాద్ వెళ్ళాడు, అక్కడ నాటకీయంగా అక్కడేదో సీన్ రక్తి కట్టించాలని ప్రయత్నం చేశాడు, అక్కడ వ్యతిరేకత ఎదురుకావడంతో అమరావతికి తిరిగి వచ్చాడు, ఇక్కడ పొట్టి శ్రీరాముడు విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అప్పుడెప్పుడూ లేని నొప్పి నిన్న క్యాబినెట్ సమావేశం సందర్భంగానే వచ్చిందా, నిన్న క్యాబినెట్ సమావేశం పట్ల ఇంత నాన్ సీరియస్గా ఉంటున్న ఈ తీర్పుని చూసి ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పని సాక్షిలో కథనాలు రాస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం పట్ల ప్రజలకి కన్సర్న్ ఉంది. ఆయన త్వరితగతిన కోలుకొని ఆయన మళ్ళీ తిరిగి ప్రజా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు విజయవాడ సమీపంలో ఉన్న గ్రామాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ మొక్కలు నాటడం జరిగింది. అక్కడ సీడ్ బాల్స్ పిల్లల చేత నాటింపజేయడం జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అధికార విధులు నిర్వహించడం ఎలా నిర్వహించాలి అనేది సాక్షి సలహా ఇస్తే సాక్షి ఈ సలహాలని సూచనలు పాటించాల్సిన దుస్థితిలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం లేదు. కానీ ఈ విధమైన వక్ర భాష్యాలు రాస్తున్నా, ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నా, నాయకుల వ్యక్తిత్వానికి పాల్పడుతున్న సాక్షి విషయంలో మాత్రం కఠినాతి కఠినమైన చర్యలు చాలా త్వరితగతిన తీసుకోవాలని చెప్పని మా ప్రభుత్వాన్ని కూడా అర్థిస్తూ ఉన్నా. నా వంతు నేను కూడా నాకు అవకాశం దక్కిన సందర్భంలో ఖచ్చితంగా ఇదే విషయాన్ని మా నాయకత్వానికి కూడా కన్వే చేస్తాను. థ్యాంక్ యూ సార్.